ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త జిల్లా ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా మహిళలు, యువతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ యువతి మార్కాపురం చుట్టూ 250కి పైగా గ్రామాలున్నాయని, ఇదే పెద్ద పట్టణమని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఎన్నికల సమయంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన విధంగానే మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని తెలిపారు. అన్ని రకాలుగా మార్కాపురాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని 5 నియోజకవర్గాలతో పాటు కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఇటీవలే జిల్లా మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఇటీవలే దీనిపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఈ ప్రకటన రావడంతో మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇటీవల శాసన మండలిలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన, కొత్త జిల్లాల ఏర్పాటు పైన ఎలాంటి ప్రతిపాదనలు లేవని అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా జిల్లాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ తొందరపాటుతో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి ఆరోపించారు. ప్రజాప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఫలితంగా గందరగోళం ఏర్పడిందని మంత్రి ఆరోపించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.